హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. టీజర్ డిలే అయింది. జూన్ 2nd వీక్ లోపు టీజర్ వస్తుంది అని ఒక వీడియో ఒకటి రాజసాబ్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ నిన్న స్పిరిట్ ద అన్బ్రేకబుల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ నచ్చితే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ ద కరెంట్ టాపిక్ వచ్చేసి ద రాజసాబ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అంతకుముందు అదిగదిగో దసరాకి అంటే సెప్టెంబర్ 25th వచ్చేస్తుంది అని ఒక స్ట్రాంగ్ బస్ సోషల్ మీడియాలో తెగ వినిపించింది. అందుకనే వచ్చే వరకు నేను అసలు నమ్మను. సరే వెయిట్ చేద్దాం, అఫీషియల్ అప్డేట్ వస్తుందిగా అని చూస్తున్న టైంలో సడన్ గా టీజర్ ఇంకొక 2 weeks లో వస్తుంది అని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. సరే టీజర్ వస్తే అందులో క్లియర్ గా రిలీజ్ డేట్ ని మెన్షన్ చేస్తారు. అండ్ ఈ రోజే మన కళ్యాణ్ గారి ఓజీ మూవీ గురించి ఒక వీడియో కూడా చేసాం. సెప్టెంబర్ 25th రిలీజ్ అవుతుంది అని. సో కన్ఫర్మ్ గా మన రాజసాబ్ మూవీ సెప్టెంబర్ మంత్ లో రాదు. ఎందుకంటే సెప్టెంబర్లో వస్తే దసరా టైంలోనే రావాలి. బట్ ఆల్రెడీ కళ్యాణ్ గారి ప్రెస్టీజియస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఉంది కాబట్టి రాజసాబ్ మూవీ రాదు. ఎందుకంటే కలెక్షన్స్ అండ్ ఫస్ట్ డే మీద ఇంపాక్ట్ పడుతుంది, థియేటర్స్ సరిపోవు. ఇది ఆల్రెడీ సలార్తో ఎక్స్పీరియన్స్ చేసాం. కలెక్షన్ తగ్గడం కాదు, ఫస్ట్ డే మీద ఇంపాక్ట్ పడింది. సో ఎవరి మూవీ ఉన్నా చిన్నదా పెద్దదా అని కాదు, మన ప్రభాస్ గారి మూవీ సింగిల్ గానే రావాలి. ఈవెన్ హాలిడే కాకపోయినా పర్లేదు, ఈవెన్ వర్కింగ్ డే అయినా పర్లేదు. వన్స్ ప్రభాస్ గారి మూవీ వస్తుంది అంటే ఆ రోజు ఇండియా మొత్తం హాలిడే తీసుకొని మరి మూవీకి వెళ్తారు. అది ప్రభాస్ గారికి ఇండియా మొత్తంలో ఉన్న క్రేజ్. ఆ రోజు లిటరల్ గా మూవీ హాలిడే అయిపోతుంది. అది ఏ మూవీ అయినా ఎవరు డైరెక్టరో అనవసరం, దట్ డే ఈజ్ ఏ మూవీ హాలిడే. సో ఆబ్వియస్ గా సోషల్ మీడియాలో బస్ ప్రకారం సెప్టెంబర్ లో మూవీ వస్తుంది అన్నారు, కానీ సెప్టెంబర్ లో రాదు. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొక కొత్త డేట్ సర్క్యులేట్ అవుతుంది, అదే 5th December 2025. మీకు ఐడియా ఉందిగా, మన డార్లింగ్ ప్రభాస్ గారి సలార్ మూవీ సేమ్ డిసెంబర్ మంత్ లోనే అంటే 22nd 2023లోనే రిలీజ్ అయింది. మళ్ళీ సేమ్ మంత్ విత్ డిఫరెంట్ డేట్ తో రాజసాబ్ మూవీ కూడా వస్తుంది అని అంటున్నారు. సో మూవీ రిలీజ్ డేట్ ఎలాగో నెక్స్ట్ వచ్చే టీజర్ లో అంటే ఇంకొక 2 weeks లో వచ్చే టీజర్ లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. సో December 5th అయితే ఆ రోజు ఫ్రైడే వచ్చింది. పర్టికులర్ గా హాలిడేస్ ఏం లేవు, జస్ట్ నార్మల్ వర్కింగ్ ఫ్రైడే. అంటే ఆ రిలీజ్ డే ఇట్ సెల్ఫ్ ఏ మూవీ హాలిడే ఫాలోడ్ బై సాటర్డే సండే వీకెండ్. సో ఇట్స్ ఏ సోలో రిలీజ్. నోటబుల్ హాలీవుడ్ మూవీస్ కూడా లేవనుకుంటా. సో చూద్దాం, మూవీ రిలీజ్ డేట్ గురించి అఫీషియల్ గా రాగానే దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ రాజసాబ్ మూవీలో నిధి అగర్వాల్ గారు ఉన్న సంగతి తెలిసిందే. తను రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జర్నీ ఆఫ్ హరిహర వీరమల్లు అండ్ రాజసాబ్ మూవీ షూటింగ్స్ గురించి ఒక డేని తను ఎలా మేనేజ్ చేసుకుంటారో చెప్పుకొచ్చారు. లైక్ ఆల్మోస్ట్ డబుల్ షిఫ్ట్ చేస్తున్నారని చెప్పారు. అంటే హరిహర వీరమల్లు కోసం విజయవాడ ఏరియాలో షూటింగ్ లో డే టైం పార్టిసిపేట్ చేసి అక్కడ నుండి ఫ్లైట్ లో వెళ్ళి అంటే నార్మల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళి రాజసాబ్ మూవీ షూటింగ్ లో లేట్ నైట్ వరకు షూట్ లో పార్టిసిపేట్ చేసి అంటే మళ్ళీ అక్కడ ఒక షిఫ్ట్ వర్క్ చేసి దెన్ నెక్స్ట్ డే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కోసం కార్ లో రిటర్న్ విజయవాడకు వస్తున్నాను అంటే నైట్ కార్ లో ట్రావెల్ చేసి ఆ కార్ లోనే పడుకొని విజయవాడ వస్తున్నాను, అది కూడా ఇన్నోవాలో జర్నీ చేసి మళ్ళీ హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చారు. సో హరిహర వీరమల్లు షూటింగ్ నుండి ఫ్లైట్ పట్టుకుని రాజసాబ్ మూవీకి షూటింగ్ కి వెళ్ళగానే సేమ్ మేకప్ పెట్టి కొద్దిగా హెయిర్ స్టైల్ చేంజ్ చేసి రాజసాబ్ కాస్ట్యూమ్ వేసుకుని యాక్ట్ చేస్తున్నానని చెప్పారు. సో ఇక్కడ డౌట్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూ చూసే వరకు నాకు కూడా ఐడియా రాలేదు. మీకు ఆల్రెడీ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. హరిహర వీరమల్లులో తను ప్లే చేస్తున్న క్యారెక్టర్ వచ్చేసి వారియర్ ప్రిన్సెస్. ఇది క్లియర్ గా ఐడియా ఉంది, ఎందుకంటే కొల్లగొట్టినాదిలో సాంగ్ లో క్లియర్ గా తను కనిపిస్తున్నారు. సో సేమ్ మేకప్ అండ్ కొద్దిగా హెయిర్ స్టైల్ మార్చి అక్కడి కాస్ట్యూమ్స్ అంటే రాజసాబ్ మూవీలోని కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నాను అని చెప్పారు. అంటే అక్కడ కూడా ఆల్మోస్ట్ ప్రిన్సెస్ అటైర్ లోనే చేస్తున్నారు అని ఒక హింట్ ఇచ్చినట్లుగా అనిపించింది. అది మన గెస్. సో ప్రిన్సెస్ అంటే ప్రిన్సెస్ కాదు, క్వీన్. అంటే రాజసాబ్ కి రాణి అనుకుంటా. సో మన రాజసాబ్ ఎలా ఉంటారో మనకు ఐడియా ఉంది, ఎందుకంటే పోస్టర్ లో చూసాం. తన వైఫ్ ఆ మహల్ కి రాణి ఎలా ఉంటారో మనం చూడలేదు. మేబీ టీజర్ లో చూపిస్తారేమో, చూడాలి. సో ఇది మన గెస్, నిజమవచ్చు కాకపోవచ్చు. సో రాజసాబ్ సరసన అంటే ఓల్డర్ గెటప్ లో ఉన్న రాజసాబ్ గారి సరసన నిధి అగర్వాల్ గారు చేస్తున్నారని ఒక ఐడియా వచ్చింది. సో మూవీలో ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న యంగర్ వర్షన్ ఆఫ్ ప్రభాస్ గారి సరసన మాళవిక మోహన్ గారు చేస్తున్నారు అనుకుంటా. సో ఇద్దరు హీరోయిన్స్ మూవీలో ఏ క్యారెక్టర్ లో చేస్తున్నారో ఎగ్జాక్ట్ గా ఐడియా లేకపోయినా ఒక చిన్న గెస్ట్ చేసి చెప్తున్నా. ఇదంతా మాకు ఎప్పుడో ఐడియా ఉంది అంటే గుడ్ టు నో ఇట్. బట్ నిధి అగర్వాల్ గారు రాణిగా అంటే క్వీన్ ఆఫ్ దట్ మహల్ గా ఆ క్యారెక్టర్ లో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ తో పాటు సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.